హలో హాయ్ అండి. చూస్తున్నారు కదండి, ఆర్డర్స్ అయితే నేను ప్యాక్ చేస్తున్నాను. సో ఇలా ప్యాక్ చేస్తున్నానండి. సో నార్మల్ కవర్స్లోనే నేను ప్యాక్ చేసేస్తున్నాను. సో ఒకరైతే ఏం చేశారంటే ఒక శారీ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. అది నేను కొరియర్ ఆఫీస్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కాదండి, మాకు సేమ్ ఇంకొక శారీ కూడా కావాలి, సేమ్ ఒకటే అడ్రస్కి పంపించండి అనేసరికి మళ్ళీ నేను రిటర్న్ తెప్పించి కొరియర్ మళ్ళీ చూసారు కదా, ఈ శారీ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నారండి. మళ్ళీ తెప్పించి ఇప్పుడు ఈ 2 శారీస్ మళ్ళీ నేను వాళ్ళకి ప్యాక్ చేస్తున్నానండి. మళ్ళీ ఇంకేంటంటే, సో నేనైతే ఇలా నార్మల్ కవర్లోనే ప్యాక్ చేస్తున్నానండి. సో ఇదే కవర్లో ఎందుకు నేను ప్యాక్ చేస్తున్నానంటే, అంతకుముందు మాకైతే క్లాత్ షాప్ అయితే ఉన్నిందండి. సో ఆ షాప్లోవి ఇప్పుడైతే లేదు. ఇప్పుడు నేనైతే ఇలా ఆన్లైన్లో చేస్తున్నాను. అప్పుడు ఆఫ్లైన్ ఉన్నది షాపు. సో ఆ షాప్లో కవర్స్ అన్నీ ఇలాగ మిగిలిపోతేనే నేను ఇలా యూస్ చేస్తున్నానండి. సో వీటిలోనే నేను ప్యాక్ చేసేస్తాను. పేపర్ మీద అడ్రస్ రాసేసి ఇలాగా నేను ప్యాక్ చేసేస్తానండి నీట్గా. చూసారు కదా. ఈ శారీస్ అయితే మళ్ళీ వాళ్ళు తీసుకున్నారు, రిటర్న్ తెచ్చి ఇలా ప్యాక్ చేస్తున్నాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయడం వల్ల అయితే నా వీడియో అయితే కొంతమందికి రీచ్ అయ్యే ఆర్డర్స్ వస్తాయండి. తప్పకుండా లైక్ అండ్ షేర్ అయితే చేయండి వీడియోని. మనం అనుకుంటాం కానీ ప్యాకింగ్ కూడా ప్రాసెసేనండి, నీట్గా చెయ్యాలి. మొత్తం నీట్గా చేస్తేనే ప్యాకింగ్ కూడా మనకు ఉంటుంది. సో మళ్ళీ వాళ్ళు మనకి కొరియర్ ఆఫీస్ దగ్గర దీని వెయిట్ని బట్టి మన దగ్గర షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుంటారండి. మనకి 100 వరకు ఉంటుంది. ఇంకా వెయిట్ ఉంటే 100, 150, 200 కూడా ఉంటుందండి. మనకి ఒక్కొక్క వెయిట్ని బట్టి మన దగ్గర షిప్పింగ్ తీసుకుంటారు వాళ్ళు. చూసారా, ఇలా చేసేసి మళ్ళీ వాళ్ళకి చేస్తాను. సో ఒక్కొక్కరైతే కింద వీళ్ళు బెంగళూరు ఆర్డర్ అండి, అది 3 శారీస్ తీసుకున్నారు. ఇంకొకరు 2 శారీస్ అయితే తీసుకున్నారండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.